ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకొస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు మాకు ఈరోజు రంజాన్ స్పెషల్గా ఏం పరిచయం చేయబోతున్నారు రెసిపీని? సేమియా హల్వా. సేమియా హల్వా. మీరు హలీం అది చేస్తారా ఇంట్లో? హలీం చేయడం కష్టం తల్లి, అది చాలా సేపు ఉడకాలి, చాలా ప్రాసెస్. కానీ దానికి ఉండే ప్రత్యేకత ద బెస్ట్ రెసిపీ. అసలు అది తిన్న తర్వాత చాలా శక్తి కూడా వస్తుంది. సో మీరు మాకు ఈరోజు పరిచయం చేయబోయే స్పెషల్ రెసిపీ పేరేంటి? కీమా కినోవా ఉప్మా. కీమా కినోవా ఉప్మా. సో ఫస్ట్ మీరు చేసి పెట్టిన రెసిపీ ఏంటండి మరి మీ హస్బెండ్కి పెళ్ళి అయిన తర్వాత? ఇంకా సిగ్గుపడుతున్నారు, గుర్తొచ్చిందా? లేదు, బిర్యానీ అనుకుంటా, చికెన్ బిర్యానీ. బిర్యానీ ఏమన్నారు ఫస్ట్ తిని? కానీ పెద్దగా నచ్చలేదు. అయ్యో, సో ఇప్పుడు ఇష్టపడుతున్నారు. మీరు హెల్దీగా ఇప్పుడు తెలుస్తుంది విలువ. మరి మాకు ఈరోజు స్పెషల్ డే రోజు వచ్చారు కాబట్టి మీరు మాకు చూపించబోయే స్పెషల్ రెసిపీ ఏంటి? శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా జున్ను బూరెలు చేస్తున్నామండి. జున్ను బూరెలు. బూరెల్లో రకం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇది వింటాం. నార్మల్ గా పప్పు బూరెలు చేస్తారండి, లేదా ప్రసాదం బూరెలు చేస్తారండి, లేకపోతే పెసరపప్పు కొబ్బరి వేసి చేస్తారు. కానీ ఇది కొంచెం బాగుంటుందండి. డిఫరెంట్ గా కూడా ఉంది రెగ్యులర్ గా తినే బూరెల కంటే కొంచెం స్పెషల్ ఉంటుంది. రారండోయ్ వంటలు చేద్దాం. సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 7:30 తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.